రాజకీయ కుట్రల సంఖ్యలతో న్యాయాన్ని శాశ్వతంగా బంధించలేరు. పొలిటికల్ డ్రామాల జైలు గోడలు నిజాన్ని ఎప్పటికీ నిర్బంధించలేవు. అదే మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ కవిత విషయంలో కవితకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న కుట్రలు పటాపంచలయ్యాయి. కవితపై పెట్టిన ఏ ఒక్క ఆరోపణకు సంబంధించిన చిన్న ఆధారం కూడా ఈడీ, సిబిఐ, సుప్రీంకోర్టు ముందుంచలేదు. 5 నెలలుగా చెబుతున్న కారణాలతోనే సాగతీతకు యత్నించారు. అయితే సుప్రీంకోర్టు ముందు ఈడీ, సిబిఐ వాదనలు నిలవలేదు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా విచారణ చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు కవితకు 2 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థలు ఒక కేసులో కొందరిని నిందితులుగా, మరికొందరిని అప్రూవర్లుగా మార్చేందుకు యత్నించడం సరికాదని అభిప్రాయపడింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేసింది.